దేవుడు పరిశుద్ధ గ్రంథములో తనను కూడా ఒక తల్లిగా దేవుడు పోల్చుకున్నాడు. ఆమె మీరు బైబిల్లో చూస్తే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి ఎలాగైతే ఒక బిడ్డను ఆదరిస్తుందో ఆ విధంగా నేను నిన్ను నీ కుటుంబాన్ని ఆదరిస్తానన్నాడు మన దేవుడు. ఆమె చెప్పండి. నిజంగా తల్లి స్వభావం తన బిడ్డ కోసం ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు అనుభవిస్తుంది ఆమె. అందుకే ఇంకొక విషయం కూడా ఉంది. ఈ అంత్య దినాల్లో తల్లులు వేరుగా ఉన్నారు. స్తోత్రం. ఈ అంత్య దినాల్లో తల్లుల ప్రేమ వేరు. అందుకోసమేనేమో ముందుగానే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిచ్చాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం, ఈ కడవరి కాలంలో తల్లులుండే విధానాన్ని బట్టేమో ఇటువంటి మాట రాసి పెట్టాడు. 49:15 వచనం, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరుచుదురు గాని. చూసారా, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. కొట్ట చప్పట్లు. హల్లెలూయా. కన్న తల్లి అయినా బిడ్డలను మరుచునేమో. ఎస్, ఈ అంత్య దినాల్లో సొంత తల్లే పిల్లల్ని వ్యభిచారానికి అప్పగిస్తున్నారు. సొంత తల్లే తన కడుపును పుట్టిన బిడ్డనే రోడ్డు మీద పడేస్తున్నారు. తన కడుపును పుట్టిన బిడ్డలనే అమ్మేస్తున్నారు డబ్బుల కోసం. తన గర్భమును పుట్టిన బిడ్డలనే వేరే కాలువల్లో వాగుల్లో పడేస్తున్నారు. అందుకనేమో దేవుడు ముందుగానే చెప్పాడు, కన్న స్త్రీది తాను కనిన బిడ్డను మరుచునేమో కానీ, వారైనా మరుచునేమో కానీ నిన్ను నన్ను సృష్టించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎన్నడూ మరవడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోడి తన పిల్లలను ఎలా తన రెక్కల చాటును దాచితో, మన దేవుడు కూడా అంట తన రెక్కల చాటులో మనలను మన కుటుంబాన్ని దాచే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ అది ఎన్నడూ మారదు. తల్లి కన్నా మిన్నయైన ప్రేమ యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను ఎవరు కూడా ఏం చేయలేరు, మరుగు చేయలేరు. తల్లి అయినా తన ప్రేమలో పక్షపాతం చూపించిద్దేమో కానీ దేవుని ప్రేమలో పక్షపాతం ఉండదు. కొట్ట చెప్పట్లు. కొంతమంది తల్లులు బిడ్డల్ని పాకిస్తాన్, ఇండియా లాగా వేరు చేసి తనకిష్టమైన బిడ్డను ఒకలాగా ప్రేమిస్తారు, కానీ ఇష్టం కాని బిడ్డను ఒకలాగా ప్రేమిస్తారు. అలాగా వేరువేరుగా చూసే స్వభావాలు తల్లులకు ఉంటాయి కొన్నిసార్లు, అందరికీ కాదు. అందుకే దేవుడు అన్నాడు, తన తల్లైన మరుచునేమో కానీ నేను నిన్ను ఎన్నడూ మరువనన్నాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే ఎల్ షడాయ్ అనే పేరుకి అర్థం కూడా స్తన్యమిచ్చే, అంటే పాలిచ్చి అలాలించే తల్లితో సమానముగా ఉన్నది. ఆమె చెప్పండి. నాట్ ఓన్లీ సర్వశక్తుడు మాత్రమే కాదు, ఎల్ షడాయ్ అనే పదానికి అలాగ తల్లి లాంటి ఆధారం, తల్లి లాంటి ఆదరణ, తల్లి లాంటి చూచుకునే కార్యాన్ని పోల్చబడింది. ఆమె చెప్పండి. కనుక బైబిల్లో ఎంతోమంది యేసోపు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన తల్లిగా ఉండి ఆయన ఆదరించి నడిపించిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 విషయాలు తల్లులు జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒకటి, తల్లిగా నువ్వు దేవుని ప్రేమను నీలో ఉంచుకొని నీ పిల్లలని నువ్వు పెంచి పెద్ద చేయాలి. జనరల్గా సామాన్యంగా పిల్లలు మాట విననప్పుడు వారి మీద ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది. కానీ దేవుని పిల్లలైన నీవు నేను, పిల్లలు పాడవుతున్నా ఏమవుతున్నా ప్రేమ మారకూడదు, ప్రేమ మారకూడదు. వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి ఇంకా మారడానికి ఏదన్నా ప్రయత్నాలు చేయాలి. వారు ఏ విధమ చేతనైనా బాగుపడాలనే ఒక ఆలోచనే ఉండాలి తప్ప తల్లిగా వాళ్ళు నాశనం అవుతారు,
వాడు ఎట్టయిపోతాడు, అట్టయిపోతాడు, వాడు మాట వినలేదని వాడిని గురించి తప్పుగా ఏం చేయకూడదు. మనం కొంతమంది తల్లులు ఉంటారు, సొంత పిల్లల గురించి ఊరంతా చాటిస్తూ ఉంటారు. సొంత పిల్లల గురించే వాళ్ళు చేసిన తప్పుల్ని ఊరంతా ప్రకటిస్తూ ఉంటారు. అంతకంటే ఘోర పాపం, అంతకంటే శాపం నీకు ఇంకోటి లేదు. నీవే నీ పిల్లల మీద నువ్వు శాపాన్ని పలుకుంటున్నావు. నీ పిల్లల గురించి తప్పు చేసినప్పటికీ ఆ ప్రేమతో అణుచుకొని వారి కొరకు అవసరమైతే నీ కన్నీటిని ప్రభువు దగ్గర కార్చాలే తప్ప నీ పిల్లల గురించి వాళ్ళ గురించి ఊరు మొత్తం చాటించడం కాదు. నిజమైన తల్లి ఏం చేస్తుందంటే తన పిల్లలు తప్పు చేసిన లోపల కుమిలిపోతూ వాళ్ళు బాగోగుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. అదే కదా యేసు కూడా చేసింది. మనం పాపం చేసినప్పటికీ కూడా మన గురించి ఏ వ్యక్తి దగ్గర కూడా రహస్యాలు బయలుపరిచాడా? చెప్పండి అమ్మా. నువ్వు నేను చేసిన రహస్య పాపాలన్నీ బయట పెట్టిస్తే ఈ పాటికి ఎవ్వరు కూడా నీ పక్కన కూడా కూర్చోడు. నువ్వు నేను చేసిన పాపాలకి సీక్రెట్ పాపాలన్నీ బయట పెడితే నీ పక్కన ఒక్కడు కూర్చోడు. అందుకే యేసయ్య తన ప్రేమతో మన పాపాలు కప్పి పెడుతున్నాడు. చెప్పట్లు కొడతాడు. మన పాపాలు కప్పిపెట్టి మనుషులందరూ ఎదుట ధైర్యంగా బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కానీ సొంత తల్లి సొంత తండ్రి తమ పిల్లల గూర్చి చెడుగా నలుదిక్కులు వ్యాప్తి చేస్తూ ఉంటారు. ఎవరింటికి వచ్చి కూర్చుంటే వాళ్ళకి చరిత్ర చెబుతూ ఉంటారు. ఇంకో విధంగా నువ్వు నీ పిల్లలకి చేతబడి చేస్తున్నట్టు. నీ పిల్లల గురించి నలుదిక్కులు చెడుగా చెప్పుకుంటే నీ పిల్లలకి నువ్వే చెడ్డగా నీ చేతబడి చేసిన వాళ్ళు అవుతారు. నీకు చెప్పాలనుకుంటే నీ పిల్లల గురించి దైవజనులకో, లేదంటే నీ పిల్లల గురించి చెప్పాలనుకుంటే నీకు దగ్గరగా మేలు చేసే వాళ్ళకి తప్ప. అది కూడా 1-2 వచ్చిన ఊరు మొత్తానికి రక్త సంబంధాలందరికీ మొదలు పెడతారు. ఇక స్టార్ట్ చేస్తే ఇక ఆ చివరి దాకా చెబుతా ఉంటారు. అది శాపం. నువ్వు దేవుని ప్రేమను నీ కుమార్తెకి నీ కుమారుడి ఎడల నీవు ఆ ప్రేమను కనపరచాలి. ఆమె చెప్పండి. అలాగే పిల్లలు కూడా తల్లి ఎడల చాలా ప్రేమ కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. తల్లినే కాదు, తల్లిదండ్రుల ఎడల చాలా ప్రేమ కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా ఆడపిల్లలు ఖచ్చితంగా తల్లికి సహకారంగా ఉండాలి. ఖచ్చితంగా సహకారంగా ఉండకపోతే దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నట్టు. కొంతమంది అనుకుంటారు, నేను బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా అంట. ఇంకొకటి ఏంటంటే తల్లి కూడా పిల్లలకి చక్కగా వంట నేర్పించాలి. ఏం చేయాలి? వంట నేర్పించాలి. ఎందుకంటే ఆడపిల్లలకు మరి ముఖ్యంగా వంట నేర్పించాలి. నేర్పించకపోతే నువ్వు చేతులారా నీ కుమార్తె కుటుంబాన్ని పాడు చేసుకున్నట్టే. నీ కుమార్తె కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకో. చదువు కాదు, వంట వండడం నేర్పించాలి. ఇప్పుడు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు డబ్బు తీసుకొచ్చితే భర్త అన్నం తింటాడా? చెప్పండి. ఇప్పుడు అత్యధికంగా సిటీస్లో ఉన్న వాళ్ళ ప్రతి చిన్నపిల్లలకు కూడా షుగర్ వ్యాధులు వస్తున్నాయి. అనవసరమైన వ్యాధులన్నీ ఎందుకు వస్తాయని తెలుసా? వండడం చేతగాక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయటం వలన, ఆన్లైన్ ఫుడ్ తినడం వలన భయంకరమైన రోగాలకి బానిస అయిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే వండడం రావడం లేదు. కనుక మన పిల్లల్ని పెంచే విషయంలో ఆడపిల్లలు, మరి ముఖ్యంగా తల్లులు, మీ ఆడపిల్లల్ని అన్ని విషయాలుగా సిద్ధపరచాలి. అన్ని విషయాలుగా చదువు ఉండాలి, వంట రావాలి, పని చేయటం, బట్టలు ఉతకటం, అలాగే పాత్రలు కడగటం అన్నీ నేర్పించాలి. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఇక అసలు ప్రేమ పొంగి పొరలుతుంది. పొంగి పొరలడం అంటే మామూలుగా పొరలదు. ఆ పొరలడంతో మనవాడు సర్వనాశనం అయిన తర్వాత వీళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వీళ్ళకి చేతులకి కష్టం బలం ఉంచినంత కాలం వాడిని పొంగి పొర్లి ప్రేమ చూపించి ఏమి నేర్పించకుండా వాడి ఇష్టారాజ్యానికి పెంచి తర్వాత వీళ్ళు బలహీనలై కొంచెం సహాయం చేస్తాడేమని చూస్తే సహాయమా ఇంకోట? అది మొదటి నుంచి ఉంటే కదా. మొదటి నుంచే నీ ఇంట్లో ఏం చేయాలి? అన్ని పనులు పిల్లల చేత చేయించాలి.
అన్ని పనులు చేయించాలి. అట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఇంకా చెప్పాలంటే గురువు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు పెద్ద అయిన తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు, నాకు చిన్నప్పుడే మా అమ్మ ఇది నేర్పించింది, లేకపోతే ఈరోజు నేను బాధపడేవాడిని. చక్కగా చిన్నప్పుడే నాకు వంట నేర్పించింది, చదువుతో పాటు వీటితో పాటు చక్కగా ఇంటి పని నేర్పించింది. కొంతమంది చదువుకున్న ఇళ్ళకి వెళ్ళండి, ఎంత దారుణంగా ఉంటాయి ఆ ఇళ్ళు. పేరుకు చదువుకున్నారే కానీ ఇల్లంతా దుమ్ము దుమ్ము దుమ్ము, ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడే కంపు కొట్టింది. ఇంట్లోకి వెళ్ళాలంటే వాసన కంపు, కానీ బయటికి మాత్రం సెంటు కొట్టుకొని బట్టలు వేసుకొని అసలు మామూలుగా రారు. అసలు వీళ్ళ లాంటి వాళ్ళు మామూలుగా ప్రపంచంలో ఉండరు అనుకుంటాం, కానీ ఆ గదిలో వాళ్ళ రూమ్లోకి వెళ్ళండి, కంపు, ఏడ బట్టలు అక్కడే, ఏడ మంచం ఆడే. కొంతమంది ఉంటారు మహానుభావులు, హల్లెలూయా, దుప్పటి మడతేయరు, కప్పుకున్న దుప్పటి మడతేయరు. మళ్ళా దానికి మళ్ళీ తల్లిదండ్రుల సహకారం, నువ్వు వద్దులే నువ్వు వెళ్ళు, మేము మడతేస్తాం. అది వాళ్ళ భవిష్యత్తును మీరు చేతులారా చెడగొట్టిన వాళ్ళు అవుతారు. కనుక ప్రేమ చూపించవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే ఒక పక్క గద్దిస్తూనే ఒక పక్క ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో ఇంతకాలం మీరు తల్లులుగా ఈ విధంగా మీ కుటుంబాలను ఇంతవరకు సహకరించి నడిపించినందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడు మీకు ఆయుష్, ఆరోగ్యము, బలము దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది ఏంటంటే దైవ ప్రేమతోనే మీ పిల్లలను ప్రేమించాలి. ఒకటి, దైవ ప్రేమతో ప్రేమించడం అంటే ఏంటంటే లోపాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళని పక్షపాతంతో ప్రేమించకూడదు. రెండోది, ప్రేమించమన్నాము కదా అని చెప్పి వారిని సోమరుపోతులుగా లేకపోతే వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేయడానికి మాత్రం అనుమతి ఇవ్వకూడదు. తల్లి చేయాల్సిన పని ఇది. రెండు చేతుల పైకి స్తోత్రం చెప్పండి. ఒకటి ఏంటి చెప్పండి, లోపాలు ఉన్నాయని ఒకలాగా పక్షపాతం, అప్పుడు దాకా బాగా ప్రేమిస్తారు. మిస్టేక్ చేసిన రోజు నుంచి, లేకపోతే ఫెయిల్ అయ్యాడు అనుకో, చదువుల్లో ఫెయిల్ అయ్యాడు అనుకో, ఆ ఫెయిల్ అయిన కానుంచి ఆ ప్రేమ మారిపోద్ది. ఇక తెలిసిపోద్ది, ఆ పిల్లోడికి అర్థమైతే లేకపోతే కుమార్తెకి అర్థమైపోద్ది. ఏమనంటే నేను ఫెయిల్ అనే మా అమ్మ నన్ను ఇలాగా చూస్తుంది. అది 100% తప్పు. అప్పుడు వాళ్ళకి నీ మీద ద్వేషం పెరిగింది. పక్షపాతం చూపించకూడదు. లోపాలు అందరికీ ఉంటాయి. లోపాలు చూడటం మొదలు పెడితే ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయి. లోపాలను బట్టి ప్రేమ చూపిస్తే నీది దేవుని ప్రేమ కాదు, లోకానుసారమైన ప్రేమ. అందుకోసమే అంత్య దినాల్లో దేవుని ప్రేమ ఏమైపోద్దంట, చల్లారిపోతుందంట. వారి ఇష్టానుసారమైన ప్రేమలుగా మార్చేసుకుంటారు. కనుక నీ ప్రేమ దైవ ప్రేమగా మారునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రేమ మారకూడదు, కానీ సరి చేయాల్సిన విషయాల్లో ఏం చేయాలి, సరి చేసుకుంటా పోవాలి. వారికి నేర్పించాల్సినవి ఏం చేయాలి, నేర్పించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఒకటేం చెప్పండి, ప్రేమలో లోపాలు చూడకుండా, పక్షపాతం చూడకుండా దేవుని ప్రేమను మనలో నుండి మన పిల్లలకి ఏం చేయాలి, చూపించాలి. దేవుని ప్రేమ ఎలాంటిది, తప్పు చేసినప్పుడు అది ఏం చేస్తుంది, సరి చేస్తుంది. సరి చేస్తూనే ఉంటుంది, ప్రేమ చూపిస్తూనే ఉంటుంది. శిష్యులను గద్దిస్తూనే ఉన్నాడు, ఒక పక్క పెడతానే ఉన్నాడు, కావాల్సిన అన్ని తెస్తున్నాడు, వదిలిపెట్టలేదు వాళ్ళని. నువ్వెవరో తెలియదు అన్నాడు పేతురు, అయినా వదిలేశాడా యేసయ్య? వెతుక్కుంటాను వెళ్ళి, పారిపోయి చేపలు పట్టుకోవడానికి వెళితే ఈయన వెతుక్కుంటూ వెళ్ళి ఏం చేశాడు, మళ్ళా ధోనిలోకి వెళ్ళి వాళ్ళు రాత్రంతా కష్టపడిన రెండోసారి మళ్ళా ఒక చేప పట్టకపోతే మళ్ళా అద్భుతం చేసి, మళ్ళా చేపలు ఇచ్చి, మళ్ళా బయటికి తీసుకొచ్చి చేపలు వండి తినండి, మీరు ఆకలితో ఉన్నారని పెడుతున్నాడు. ఒక పక్క సరి చేస్తున్నాడు, ఒక పక్క ప్రేమ చూపిస్తున్నాడు. ఇది దేవుని ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టే దేవునికి స్తోత్రం. సాతాను ఏం చేసి తెలుసా, నీకు ఒక్కగాని ఒక కొడుకు, ఒక్కగాని ఒక కూతురు, లేకపోతే ఇద్దరు కూతురు, ఇల్లు ఏం కాదులే, అసలు అలా చేయకు, ఇలాగని రకరకాలుగా నేను డామినేట్ చేసి లోక సంబంధమైన ప్రేమను నీలో కురిపిస్తుంది. ఆ ప్రేమ
తర్వాత వాళ్ళ భవిష్యత్తుకి ఏం చేస్తుంది? నష్టాన్ని కలుగు చేస్తుంది. పక్షపాతం ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా.